అందరికీ హాయ్. నేను మీ ప్రేమ్ కుమార్ గుప్తా. వయసు చిన్నవాడినైనా సమాజం పట్ల జరుగుతున్న ప్రతి దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నేను నాకే కాకుండా నా కుటుంబానికి కాకుండా సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన, యువతని మంచి మార్గంలో, అంటే యువత పెడు మార్గంలో ఉందని నేను అనను, కాకపోతే నా ఆలోచనకు తగ్గట్టు లేదు అనే ఆలోచన వచ్చిన తర్వాత ఆ ప్రయత్నంలో నేను అన్ని చోట్ల తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అంటే రాజకీయంగా ఏముంది, ఆర్థికంగా ఎట్లున్నారు, ఏంది ఏం సంగతి అని ప్రతి ఒక్క విషయాన్ని అన్ని కమ్యూనిటీలను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన. కొన్ని సందర్భాల్లో నా కమ్యూనిటీ చాలా వెనకబడ్డది అనిపించింది. అన్న తర్వాత దాని మీద కూడా ఉన్న ప్రముఖ సంస్థలన్నిటినీ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఎవరికి ఏం చేసినా అది ఎంతవరకు అనేది నాకు క్లియర్గా అర్థం కాలేదు. కొంచెం టైం పరిధి తర్వాత అంటే మనం కూడా మన కమ్యూనిటీకి కానీ, మన జాతికి కానీ, మన దేశానికి కానీ, మన యువతరానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన సంకల్పం వచ్చిన తర్వాతనే పుట్టింది ఏసీపీఎస్. ఏసీపీఎస్ టోటల్గా దాని మీనింగ్ వచ్చేసి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి. అంటే ఆర్యవైశ్య ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా పోరాట సమితి పెట్టాలనే ఆలోచన ఏంది? ముఖ్యంగా అంటే ఎవరు ఏ రంగాల్లో వెనుకబడుతున్నారు, ఏ కమ్యూనిటీ ఏ రంగంలో వెనుకబడుతున్నారు వాళ్ళని మాత్రమే, అంటే క్లియర్గా ఏ రంగంలో మనం వెనుకబడ్డాం ఆ రంగంలో మనం అభివృద్ధి చేయాలనే ఆలోచన నాకు కలిగినప్పుడే ఆలోచించిన వైశ్యులు ప్రస్తుత తరుణంలో ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా చాలా వెనుకబడ్డారు. ఎట్లా వెనుకబడ్డారు అనేదంటే 90s బిఫోర్ రాజకీయంలో 56 నుంచి 58 మంది సుమారు ఎమ్మెల్యేలు ఉన్నారని విన్నా నేను. తర్వాత వ్యాపారంలో కూడా కీలక పాత్రలు ఉండే. ప్రతి ఊర్లో వైశ్యుడి షాప్ లేని ఊరు లేకుంటుండే. ఈరోజు ఆర్థికంగా వెనుకబడడానికి కారణం మాల్స్, సూపర్ మార్కెట్ వ్యవస్థ. ఇదంతా ప్రభుత్వం ఈ మాల్స్, సూపర్ మార్కెట్ వ్యవస్థ తీసుకురావడం వల్ల ఎంతో మంది వైశ్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒక పెద్ద మాల్, సూపర్ మార్కెట్ పడడం వల్ల లక్షల రూపాయల కోట్ల రూపాయల వ్యాపారం మాల్స్ చేస్తున్నాయి. చిన్న స్థాయి కిరాణా షాపులు దెబ్బతింటున్నాయి. ఎంతో మంది ఆర్థికంగా వైశ్యులు వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కులంలో అభిమానం, పెద్ద కులం కాబట్టి ఎక్కడ చెప్పుకోలేము. ఎంతో మంది ప్రాణాలు తనంతలా తాను ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చూసారు. పిల్లల్ని చంపుకోవడం చూసినాం మేము. చూసిన తర్వాతనే చెల్లించిన తర్వాత దీని మీద ఏదైనా ఇచ్చేయాలనే ఆలోచనతోనే ఎఫ్డీఐ మీద పెద్ద ఉద్యమం చేసినాం. దానికోవలనే ఆర్థికంగా ఎంత వెనుకబడుతున్నామో విద్యాపరంగా కూడా అంతే వెనుకబడుతున్నాం. విద్యాపరంగా వెనుకబడడానికి కారణం ఏమైపోయింది? రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ సెక్టార్ ఎంత ఇబ్బంది అవుతుందంటే, అంటే ఒక ఓసీ కమ్యూనిటీ కాదు, ఓసీ కమ్యూనిటీలో ఉన్న మా ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులంలో మా మెయిన్ సామాజిక వర్గం మేము కూడా అయినాం. ఇందులో ఎంత కష్టపడుతున్నామంటే మా పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చినా రిజర్వేషన్ల వల్ల వెనుకబడుతున్నాము. మా అర్ధాంతరంగా చదువులు ఆగిపోతున్నాయి. ఆగిపోయినప్పుడు దీని బాధ్యత ఎవరు? ప్రభుత్వం. కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎందుకు స్పందిస్తలేదంటే ఆర్థికంగా బాగున్నారు, వీళ్ళు తాతల ముత్తాతల నుంచి కూడా ఆస్తులు ఉన్నారని, మంచిగా ఉన్నారని, అవన్నీ అవాస్తవాలు. ఈ మా కమ్యూనిటీలో కూడా ఇలా చాలా మంది వెనకబడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులుండి తర్వాత రిజర్వేషన్ల ప్రాబ్లం వల్ల ఎంతో మంది పిల్లలు చదవలేకపోతున్నారు. మంచి ర్యాంకులు వచ్చినా సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రుల ఘోష నేను విన్నాను. ఒక్కొక్కరు వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చెప్పే విధానం చూసి నేను అసలు వర్ణాతీతం, దాన్ని చెప్పలేం. ఎంతో మంది వాళ్ళ సమస్యలు విన్నప్పుడు తర్వాతనే మనం ఏదైనా చేయాలనే ఆలోచన. అంటే ఆర్థికంగా అట్లా వెనుకబడ్డాము, విద్యాపరంగా ఇట్లా వెనుకబడుతున్నాం, రాజకీయంగా అయితే పూర్తిగా వెనుకబడ్డాం. ప్రస్తుతం తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలతోని ప్రాతినిధ్యం ఎట్లుంటుంది? అసలు వైశ్య కమ్యూనిటీకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటే మనం ఎంత వెనుకబడుతున్నామని చూడాలి. అందుకోసమే ఆ ఆలోచనకే మూలం మేం యాజ్ ఎ స్పెషల్గా కొంతమంది యువ నాయకులతో కలిపి 2011 అక్టోబర్ 2వ తేదీ గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటూ స్వాతంత్రోద్యమాల్లో కీలక పాత్ర పోషించి స్వాతంత్రానికే ఒక వెన్నె తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని అక్టోబర్ 2వ తారీఖు నాడు 2011 రోజు పుట్టిందే ఏసీపీఎస్, ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి. అప్పటి ప్రాంతంలో, అప్పటి టైంలో 6 మందితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈ రోజు ఇరు రాష్ట్రాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లో మాకు అన్ని జిల్లాలలో ప్రతినిధులు ఉన్నారు. ప్రతి జిల్లాలో మా ఆర్గనైజేషన్ టీం వర్క్ చేస్తుంది. అంటే విషయం క్లియర్గా చెప్తున్నాం, వైశ్యులే
ఎంతైతే ఆర్థికంగా దేశానికి ఉపయోగపడుతున్నారో మేము ఆర్థికంగా అంత నష్టపోతున్నాం. దీనికి కారణం ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలి. ఆ ప్రభుత్వం మేలుకోవాలంటే ఏదైనా కానీ సాధించాలి అనంటే అడిగితే ఎవరు ఇచ్చే సమాజం కాదు, అడిగితే ఇచ్చే ప్రభుత్వాలు కూడా లేవు. అంటే మేము ఏదైనా సాధించాలంటే పోరాడాలనే నైజం, ఆ పోరాడ నైజం కోసమే మా కమ్యూనిటీని మెయిన్ నా కులంలో ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలన్న ఆలోచన. ఆ చైతన్యం దిశల్ని అన్ని చోట్ల ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇవాళ 6 మంది ఉన్నాం, ఇవాళ 6,000 మంది అయినాం, రేపు 6 లక్షల మంది అవుతాం, రేపు 6 కోట్ల మంది అవుతాం. కానీ మా ప్రయాణం ఆగదు. అయితే మా ప్రయాణంలో ఎంతమంది మా వెనక ఉంటారు అనేది అది వాళ్ళు వ్యక్తిగతంగా మేము చాలా మంది అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా చాలా మంది అనడం కూడా జరిగింది. ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఈ పోరాట సమితి ఏంది అంటే మమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మమ్మల్ని ప్రమర్శించే సరే మంచిగా ఉంది అనేటోళ్ళు చాలా తక్కువ మంది. ఈ వైశ్యుల పోరాటం ఏంది భయ్, మీకు అన్ని ప్రాబ్లం ఏం లేవు, అంతా హ్యాపీ ఉందంటే అది మేము కనబడ్డంలా హ్యాపీ, లోపల ఎంత కుమిలిపోతున్నాం మాకు తెలుసు. అది ఇవాళ మేము ఈ ప్రతి విషయంలో మేము ఎంత వెనకబడ్డమన్నా మాకు తెలుసు. కాకపోతే తల్లిదండ్రుల పెంపకం, మా కమ్యూనిటీ, మా కులంలో మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు ఇట్లుండాలి, ఇది చెయ్యాలి, ఇట్లుండాలి, మన పద్ధతులు ఇవి, మన ఆచారాలు ఇవి, మన సాంప్రదాయం ఇది. ఆ సాంప్రదాయం ఆచారాలకు అన్నిటికీ కట్టుబడి మా దగ్గర తిండికి లేకపోయినా పక్కన నడుపుకోం, లేకపోయినా సమాజం దృష్టిలో మేము మంచిగానే ఉండాలి. మా పూర్వీకులు చెప్పిన ఏదైతే ఆచారమో దాన్ని మేము కట్టుబడి మా విలువలను మేము కాపాడుకుంటున్నాం. ఆత్మాభిమానం చంపుకొని ఎక్కడ కూడా చేయం. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మా వైశ్యులు ముందుకొచ్చి ఏ విషయాన్ని కూడా దరఖాస్తు చేయబడడానికి కారణం ఒకటే, ఆత్మాభిమానం చంపుకొని మా వాళ్ళు ఎవరు చేయలేరు. అయితే ప్రభుత్వం ఎవరిది? మనది. అయితే దాని విషయంలో ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలని దిశలో మేము ప్రయాణిస్తున్నాం. ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ మేము అనుకునే విజయం ఖచ్చితంగా సాధిస్తాం. ఈ 3 రంగాలు, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఈ 3 అంశాల మీద మేము చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఒకటే, సమాజంలో చైతన్యం తీసుకురావాలి. చైతన్యం తీసుకోవాల్సిన వైశ్య కమ్యూనిటీలో ఎలాంటివైతే మనం వెనుకబడ్డం దాన్ని అన్ని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నమే ఏసీపీఎస్. అంటే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఖాళీ కులానికే చేస్తుందా అని కూడా చాలా మంది అన్ని డౌట్. కులానికి కాదు, సమాజ హితం, సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం ఎవరికైతే పేదవారికి ఉపయోగపడుతుందో, సమాజానికి మంచి జరుగుతుందని ఉందో ఆ ప్రతి చోట్ల మేము ఉన్నాం. గతంలో పుష్కరాలలో సుమారు 1,00,000 మందికి అన్నదానం చేసిన చరిత్ర ఏసీపీఎస్ మా వైశ్య కమ్యూనిటీ ఆర్గనైజేషన్లకు ఉంది. కొన్ని సంస్థలతో కూడి మేము 1,00,000 మందికి అన్నదానం చేసినాం. భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమాల్లో మేము ఉన్నాం. హిందూ ధార్మిక సంఘాల్లో, హిందూ ధార్మిక కార్యక్రమాలు, ఏ దేవాలయంలో అయినా సరే మా భాగస్వామ్యం లేని దేవాలయం లేని పరిస్థితి ఇవాళ ఉంది. అంటే మేము సమాజంలో అందరితో తలలో నాలికలాగా మెలుగుతున్నాం. ఎవరిని కూడా కించపరచం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం, అందరితో కలిసి ఉండే నైజమే మాది. కానీ ఇవాళ అదే నైజం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయినా మేము ఏం చేస్తలేం. మాకేం కావాలి, మాకెట్లా చేయాలి, మేము ఎట్లా సాధించాలనే పయనంలో ఉన్నాం. ఖచ్చితంగా మేము సాధించి తిరుగుతాం. ప్రభుత్వం మీద వ్యతిరేక ఉద్యమం కాదు, సమాజం మీద వ్యతిరేక ఉద్యమం కాదు, ఇంకే కులాలకు వ్యతిరేక ఉద్యమం కాదు. మేము మాకేం కావాలనేది అడుగుతున్నాం. మేము ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద పుట్టినప్పుడు మాకు అందరితో సమానం మాకు ఉండాలి. కానీ మమ్మల్ని ఎందుకు ఇంత వివక్ష ఎందుకు? ప్రతి విషయంలో, రాజకీయంలో మమ్మల్ని దూరమే పెడుతున్నారు, ఆర్థిక విషయాల్లో మమ్మల్ని దూరమే పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్లైతే మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. ఇవాళ అట్లాంటి పరిస్థితి పోవాలంటే మనమందరం ముందుకు రావాలి. ప్రతి ఒక్క వైశ్యుడికి పేరున అందరికి ఇదే నా పిలుపు. అందరూ మేలుకోవాలి, వైశ్య జాతిని ఆదుకోవాలి. అందరూ ముందుకు రండి. మన సమాజానికి, మన భవిష్యత్ తరం సమాజానికి ఏది కావాలో అది నిర్ణయించడం. ఆ మంచి సన్మార్గాన్ని, మంచి ప్రయాణాన్ని మనం సిద్ధం చేద్దాం. అందరి కోసమే ప్రయత్నం ఉన్నంత వరకు అన్ని జిల్లాలలో, ప్రతి జిల్లాల్లో తిరుగుతూ ఉన్నాము. ఏ జిల్లాలో అవకాశాలు ఉన్నాయి, సుమారుగా 10-12 జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. విషయం ఒక్కటే, ఎక్కడన్నా వైశ్యుడికి సమస్య వస్తే ముందలు నిలబడడమే ఏసీపీఎస్ ముఖ్య లక్ష్యం. ఏసీపీఎస్ లక్ష్యం అంటేనే అది. ఎక్కడన్నా వైశ్యుడికి సమస్య వస్తే ముందలు నిలబడడం అంటే వైశ్యులకే చేస్తున్నాం కాదు, వైశ్యేతర సమస్యలకు ఎన్నో సమస్యల మీద ఫైట్ చేస్తున్నాం. ఇలా రాజకీయంగా వచ్చేసరికి కూడా భారతదేశం యువత మొత్తం కూడా ఈ కుళ్ళు రాజకీయాలు వద్దు అని చెప్పి దూరం ఉండడం వల్ల ఏం నష్టపోతున్నామో మీరందరూ కూడా గమనించాలి. అంటే ఒక కులం ప్రాతిపదికన చెప్తలే నేను, ఒక యువతకు మెయిన్ గా చెప్తున్నా. భారతదేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం అన్ని దేశాల కన్నా భారతదేశంలో యువత ఎక్కువ ఉంది అంటున్నారు. కానీ ఆ యువత ఏ రంగంలో రావాలో ఆ రంగంలో రావట్లేదు. ఏంది అంటే రాజకీయం కుళ్ళు, రాజకీయం అది, రాజకీయం బురద, ఇవన్నీ కాదు. మళ్ళీ ఆ బురదను ఎవరు క్లీన్ చేయాలి?
మన ఇంటి ముందర చెత్త మనం ఎట్లా క్లీన్ చేస్తున్నామో ఈ భారతదేశంలో ఉన్న చెత్తని మనమే క్లీన్ చేయాలి. అంటే మనం ఎంత వెనుకబడుతున్నామో ఇప్పుడన్నా ఆలోచించాలి. యువత మేలుకోవాలి, యువత రాజకీయాల్లో రావాలి, యువత మంచి సమాజాన్ని సృష్టించాలంటే యువత ముందుకు రావాలి. యువత ఖాళీ ఒక టైంపాస్ అనే మార్గంలోనే కాకుండా అంటే వాళ్ళు ఈ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సొంతంగా ఎంతైతే వాళ్ళ పర్సనల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంజాయ్మెంట్ పొలిటికల్గా ఉంటుంది. రావాలి, అందరూ రాజకీయంలో రావాలి. చదువుకున్న నాయకులు వస్తే సమాజంలో మేలు జరుగుతుంది. చదువుకున్న నాయకులు, చదువుకున్న ఎమ్మెల్యేలు, చదువుకున్న ఎంపీలు, సమాజానికి మంచి చేసే నాయకులు వస్తే సమాజం ఎప్పుడైనా మారుతుంది. ఈ పాతతరం నాయకులతో ఏమీ కాలేదు. ఇంకా 60 సంవత్సరాలు, ఇంకా 70 సంవత్సరాలు అయినా ఏమీ జరగదు. ఇదే శూన్యం. మనం మార్పు డెవలప్మెంట్ అంటున్నాం. డెవలప్మెంట్లో చాలా వెనుకబడ్డాం. ఇతర దేశాలతో పోలిస్తే మనం 100 సంవత్సరాలు వెనుకబడ్డాం. మనం ఏదో ఈ రోజు కూడా మన టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇంటర్నెట్ అని అదని ఇదని ఎంతో సంతోషిస్తున్నాం. కానీ మన ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనం 100 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం. ఇదంతా యువత గ్రహించాలి. నేనేమనుకుంటున్నా, భారతదేశంలో యువత అంత సామాన్యులు కాదు, అన్ని గ్రహిస్తున్నారు. కానీ ఎందుకు ముందుకు రావట్లేదో ప్రతి ఒక్కరిని వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్క నాయకుడు ఎవడో కాదు, జనంలో నుంచే నాయకుడు వస్తాడు. అంటే జనం ఎవరు? మీరే సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకు రావాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది అంతా ఫాలిష్. అవన్నీ లేవు. మనం సమాజానికి ఏం చేయగలుగుతున్నాం? మన కుటుంబానికి ఎంతైతే చేస్తున్నామో ఆ కుటుంబంలో 10% సమాజానికి చేసినా ఖచ్చితంగా ఈ ఉన్న నాయకులు కానీ, రేపు భవిష్యత్తులో వచ్చే నాయకులు కానీ, ఇంకే నాయకులైనా కానీ వీళ్ళంతా కూడా మన జనంలో నుంచి వచ్చిన నాయకులే. కాబట్టి యువత ఈ విషయాన్ని చాలా దృఢంగా నిశ్చయించుకొని భవిష్యత్ తరం నాయకులు అందరుగా మీరందరూ కావాలని నా ప్రతి అంటే నాదే కాదు, నా లాంటి ప్రతి యువతే రాజకీయంలో ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. నా కుటుంబాన్ని ఎంతవరకు నేను అంటే నా సమయాన్ని కుటుంబానికి తక్కువ, సమాజానికి ఎక్కువ. అంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడితే, నేను 5-10 సంవత్సరాలు కష్టపడితేనే ఈ స్థాయి ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏముంది? ఇంకా కష్టం. కాబట్టి మీరందరూ రావాలి, మంచి సమాజాన్ని సృష్టిద్దాం, మంచి భారతదేశాన్ని తయారు చేద్దాం. కాబట్టి యువత అంతా ముందుకు రావాలి. ముఖ్యంగా మన వైశ్యుల్లో ప్రతి ఒక్కరికి పేరున అందరికీ ధన్యవాదములు. ఎందుకంటే మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని ఆదరించిన పెద్దలకి, మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. భవిష్యత్తులో చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మీ అందరి సహకారాలు నాకు ఉండాలి. ఎందుకంటే నేను మీలో నుంచి వచ్చిన మనిషిని. నేనేదో మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు రాజకీయం నుంచి రాలేదు. 100 కోట్ల ఆస్తులు పెట్టుకొని నేను రాజకీయంలోకి రాలేదు. మా తాతలు ముత్తాతలు పూర్వీకులు ఎవరు కూడా రాజకీయంలో లేరు. నేను నా ఆలోచనతోనే రాజకీయంలోకి వచ్చిన. వ్యాపారం చేసుకుంటే నేను చాలా సంపాదించటోని, కానీ నా వ్యాపారాన్ని అంతా వదిలేసి రాజకీయంలో రావడానికి కారణం ఒకటి, నాతోనే మార్పు స్టార్ట్ కావాలని. ఆ మార్పు తొలిమెట్టు నేనే కావాలని ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా నేను మీ ముందు నేనన్నుంటా, నా ముందు మీరన్ను ఉండండి. మనమంతరం కలిసి భవిష్యత్ సమాజానికి మంచి నాయకులని తయారు చేద్దాం, మంచి సమాజాన్ని సృష్టిద్దామని కోరుకుంటూ మీ ప్రేమ్ కుమార్ గుప్తా. మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.